JSC Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact. Hi, hello, namaste and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి ఒక ప్రసిద్ధ వ్యక్తి నా ముందు ఉన్నారు. జయాపజయాల గరళ కంఠుడు అంటా నేను ఆయన్ని. విజయం వస్తున్నా ఆయనకు ప్రత్యేకంగా ఇప్పుడు ఒరిగేది లేదు, అపజయం వచ్చినా కూడా ప్రత్యేకంగా ఊడేది లేదు. హీ ఈజ్ సచ్ ఎ డిఫరెంట్ పర్సన్ విత్ సమ్ డిఫరెంట్ ఇమేజ్ అండ్ విత్ సమ్ సెన్సేషనల్ what I say sensational, everything is a sensation about him. ఆయన మాట్లాడినా ఆయన ట్వీట్ చేసినా ఏం చేసినా ఈ ఇంట్రడక్షన్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈజ్ నాట్ ఇన్ నన్ అదర్ దాన్ రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ హియర్ విత్ మీ. సార్ వెరీ వెరీ మచ్ వెల్కమ్స్ టు యూ సార్. ఏ గెట్ ద బొకే ప్లీజ్. బొకే సార్ చిన్న బొకేతో అంటే మీరు ఐ నో దట్ యూ డోంట్ యాక్సెప్ట్ బొకేస్ బట్ స్టిల్ మా స్టూడియోకి ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి యూ వుడ్ లైక్ టు ప్లీజ్. Okay. Yeah. Hi, Raja, most welcome. Thank you. Yeah. Yeah. You can keep it. సో ఫిబ్రవరి 28న Yeah. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి శారీ సినిమా. శారీ ఏంటి, రామ్ గోపాల్ వర్మ ఏంటి, ఇది ఒక రియల్ కాంట్రాస్ట్. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ గారు అటైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మిడ్డీలు, స్కర్టులు, టూ పీసులు ఇవే తప్ప శారీ అనేటువంటిది చాలా ఆయనకి మ్యాచ్ అయ్యేటువంటి, ఆయన ఇమేజ్కి మ్యాచ్ అయ్యేటువంటి విషయం కాదు. బట్ అయినా సరే హీ హ్యాస్ కమ్ అవుట్ విత్ ద ఫిలిం శారీ విచ్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్ ఆన్ 28th ఫిబ్రవరి. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. వర్మ గారు వన్స్ అగైన్ వెల్కమ్. Thank you. సార్ కే విశ్వనాథ్ గారు, ఏ బాపు గారు, లేకపోతే ప్రజెంట్ డే డైరెక్టర్స్లో వస్తే ఏ త్రివిక్రమ్ శ్రీనివాస, గుణశేఖర్ లాంటి వాళ్ళకైతే ఈ శారీ అనేటువంటి టైటిల్ ఇది షూట్ అవుతుంది. మీరు శారీ అనే టైటిల్తో రావటం అనేటువంటిది కొంచెం పెక్యూరియర్గా అనిపిస్తుంది. ఏం చెప్పారు? మెయిన్ పాయింట్ అంటే ఇప్పుడు సినిమా అనేది ఒక అబ్సెషన్కి సంబంధించిన ఇది. ఒక లవ్ అనేది మితిమీరినప్పుడు అబ్సెషన్ అవుతుంది. మనం చాలాసార్లు ఏమింటామంటే ఈ పాలిటీషియన్స్ కానీ చాలామంది ఒక అమ్మాయి మీద ఒక అత్యాచారం కానీ లేకపోతే ఒక అటాక్ జరిగినప్పుడు అమ్మాయి వేసుకున్న బట్టలు అలా వేసుకొని ఉండాల్సింది, వాళ్ళే ఆహ్వానిస్తున్నారు ఇలాంటి అని కొంతమంది చాలా ఇర్రెస్పాన్సిబుల్గా చెప్తా ఉంటారు. సో అది నా ఉద్దేశంలో అది బుద్ధిలో ఉంటుంది, కానీ అమ్మాయి ఏం వేసుకుందని కాదు, అది అమ్మాయి మీద ఉన్న ఇది పాయింట్. అది సారీలో ఉన్న కూడా అదే చేస్తారు, అదే అంత అలాంటి అవసరం లేదు. కాంటెక్స్ట్లో ఇంకా ఈజీగా అవుతుంది. ఆ కాంటెక్స్ట్ని కొంచెం ప్రొజెక్ట్ చేయడానికి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. అంటే యాక్చువల్గా శారీ అనేటువంటిది ఇండియన్ ఉమెన్ ట్రెడిషనల్ డ్రెస్, ట్రెడిషనల్ అటైర్. అంటే ఒకదానికి ఒక రెస్పెక్టెడ్ ఇది కూడా ఉంటుంది. శారీ అనేది ఒక డ్రెస్ లాగా కాకుండా శారీ అనేటువంటిది భారతీయ సంప్రదాయానికి, ఇండియన్ ఉమెన్హుడ్కి ఒక రిప్రజెంటేషన్ లాగా అనుకుంటుంటాం. అది ఇది కూడా ఆలోచించారు, ఆ యాంగిల్ కూడా ఉందా? అఫ్ కోర్స్. అంటే ఇప్పుడు స్టోరీ ఈజ్ సెట్ ఇన్ ఇండియన్ ఒక స్మాల్ టౌన్ లాంటి చోట, అండ్ ఆరాధ్యస్ క్యారెక్టర్ ఇట్స్ వెరీ కన్జర్వేటివ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినది. సో అండ్ ఆబ్వియస్లీ దట్ గోస్ వితౌట్ సెయింగ్. అంటే ఇప్పుడు ఒక మామూలుగా వచ్చినట్టు సమాచారం ప్రకారం ఇట్ ఈస్ అ సైకో థ్రిల్లర్ సబ్జెక్ట్. ఒక సైకో థ్రిల్లర్ సబ్జెక్ట్లో ఆ సైకో ప్రొవోకింగ్గా ఉండేటువంటి టైటిల్ ఏదో ఉంటుంది, కానీ శారీ అనేటువంటిది హౌ ఇట్ షూట్స్ టు ద సబ్జెక్ట్ అండ్ హౌ ఇట్ ఈస్ రిలవెంట్ టు ద సబ్జెక్ట్. అది ముఖ్య కారణం. ఎందుకంటే ఈ ఫస్ట్ అతను ఈ అమ్మాయిని ఒక సారీలో చూస్తాడు. ఆ టైంకి అమ్మాయి పేరు కూడా తెలియదు, సారీ అమ్మాయి అనేది అతని ఐడెంటిటీ ఆ పర్టికులర్ టైంలో. సో సారీకి ఉన్న సిగ్నిఫికెన్స్ అది. దాంతోపాటు అమ్మాయి అతను ఒక ఫోటోగ్రాఫర్. సో అమ్మాయి సారీలో ఉన్న ఫోటోలు తీయాలి, సారీ నాకన్నా బాగా ఎవరు చూపించలేరు అనే కాంటెక్స్ట్లో అమ్మాయిని ఒప్పిస్తాడు ఫోటోలు తీయడానికి. దట్ ఈస్ హౌ ద ఫిల్మ్ స్టార్ట్స్ ప్రోగ్రెషన్.
సో అప్పుడు కంటిన్యూస్గా అమ్మాయి సారీలో ఉన్న దాన్ని మాట్లాడుతున్న కాబట్టి ఆ సారీ అనేది ఒక క్యారెక్టర్ అయిపోతుంది సినిమాలో, అందుకని పెట్టడం జరిగింది. ఓకే ఓకే. అంటే ఈ సైకో థ్రిల్లర్ హిమ్సెల్ఫ్, ద ఫోటోగ్రాఫర్ హిమ్సెల్ఫ్ ఇస్ ద సైకో. యా, అమ్మాయి సో బేసిక్లీ అదేమి మనకి థ్రిల్లర్ జానర్ కాదు ఇది. ఇట్ ఈస్ అబౌట్ ఒక మెంటల్ స్టేట్ ఆఫ్ ఎ పర్సన్ వన్స్ హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్, హౌ హిస్ మైండ్ స్టార్ట్స్ చేంజింగ్ అండ్ యా. ఓకే ఓకే. అంటే ఈ సబ్జెక్ట్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఫేస్ చేసేటువంటి, కరెక్ట్, ఆ అమ్మాయి షీ డజంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిమ్. No, that's what the film is. No. అంటే అంటే ఇప్పుడు ఒక దీన్ని సబ్ టెక్స్ట్లో ఏంటంటే సోషల్ మీడియాలో మనం చాలా తొందరగా దగ్గర అయిపోతాం, ఎక్కువ తెలియకుండా అవతల మనిషి గురించి. ఎందుకంటే మనం టెక్స్ట్లు పెడుతున్నప్పుడు యూ కెన్ ఎడిట్ అవుట్ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆఫ్ యూ ఆన్ ఎ జనరల్ లెవెల్. సో టెక్స్ట్లో వచ్చినంత దగ్గర అవ్వటం అనేది మీరు రియల్ లైఫ్లో కలిసినా కూడా అంత తొందరగా అవ్వరు ఇద్దరు మనుషులు. సో ఆ కాంటెక్స్ట్ కూడా ఉంది సినిమాలో. So basically her character is a very friendly girl and she wants to be friendly with anybody without anything, but అవతలోడు అలా అర్థం చేసుకోకుండా he looks at meanings behind that. ఆడు ఆలోచన. So that is where the trouble starts. అంటే the entire subject revolves between these two characters. Yes, mostly. Of course she has a family and everything, but fundamentally it's between Satya and that guy who's playing the character who's trying to harass her and everything, and she's playing. So bulk of the story is between them. Okay. Yeah. ఇప్పుడు ఈ క్యారెక్టర్ శారీ చుట్టూనే, శారీ ఈవెన్ ద క్యారెక్టర్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ అండ్ కాల్డ్ ఆఫ్టర్ ద శారీ. Yeah. అలాంటప్పుడు ఈ క్యారెక్టర్ చెయ్యటానికి హూ ఈజ్ ద రైట్ యాక్ట్రెస్ అనేటువంటి మీ అన్వేషణ ఎలా స్టార్ట్ అయింది? హౌ ఇట్ ఎండెడ్ విత్ ఆరాధ్య? యాక్చువల్గా నేను ఐ థాట్ ఆఫ్ ద ఫిల్మ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ సా హర్ ఇన్ ఏ సారీ. సో నాకు ఎవరో ఇన్స్టాలో ఒక రీల్ ఫార్వర్డ్ చేశారు నాకు. అది చూసి నేను ఐ థాట్ షీ హ్యాడ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ షీ వాజ్ ఇన్ ఏ సారీ ఇన్ దట్. ఓకే ఓకే. సో నేను అది ట్విట్టర్లో పెట్టి ఐ ట్రై టు కాంటాక్ట్ హర్ అండ్ దట్ ఈస్ హౌ. సో అదే పర్టికులర్ టైంలో నేను రాజమండ్రిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక 5-6 years బ్యాక్. ఒక సైకోపాత్ ఒక అమ్మాయిని ఇలాగే చేసి ఇట్ కాజ్ లాట్ ఆఫ్ వైలెన్స్. సో ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కడో నా మైండ్లో ఉంది, బట్ ఐ థాట్ దట్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ థింగ్ ఫర్ హర్ యూనో. సో అది ఆ కాంటెక్స్ట్ ఇప్పుడు సారీ ముందు వచ్చిందా ఆరాధ్య ముందు వచ్చిందా అంటే చెట్టు ముందా విత్తనం ముందా లాగా. Seed first or tree first? అంటే తనను మామూలుగా I didn't have any idea of making a film called Sari, but the first spark of point came from there. Okay. Yeah. ఆరాధ్యం చూసిన తర్వాత. Yeah. అంటే సబ్జెక్ట్ నా దగ్గర ఉంది అది స్టోరీ ఐడియా, బట్ ఐ వాజ్ నాట్ రియల్లీ పర్సూయింగ్ దట్. అది మెటీరియల్స్ కూడా కాలేదు. వేగ్గా ఉంది just as an incident. Once you saw her photo, yeah, correct. Then you got it. Okay, so then me and the director Kamal, we both were talking and we both felt she is most perfect for that. Okay. Yeah. Kamal ఎప్పుడు ఫైనల్ చేశారు సార్ ఇదంతా అయిన తర్వాత? Kamal is traveling already. Kamal has been traveling with me for many years, maybe at least 7-8 years అనుకున్నా. So and apart from being an editor, many times he takes part in our interaction about stories and things like that, even other films also. Context lo I always respected him a lot in terms of his creative decisions and everything. And so when I offered him, this is a film nu chestava ante, he was very, because he also interested in the subject matter. అంటే మీరు కదా బాగా ట్రిగ్గర్ అయింది ఆ సబ్జెక్ట్ తోటి, ట్రిగ్గర్ అయింది మీరు, తనను చూసి ట్రిగ్గర్ అయింది మీరు డైరెక్షన్ చేయకుండా కమల్కి ఆఫర్ చేయటం? I mean not like anything particular, because at that time నేను వేరే దాంట్లో ఏదో బిజీగా ఉంటాను. But so there is the reason. Yeah. Kamal మీద ఉన్న కాన్ఫిడెన్స్. Yeah. That he can handle. Correct. So ఆరాధ్య ఎంత అందంగా ఉన్నావు. You look so beautiful, he said. So beautiful. So andam is beautiful. Andam, yeah. Beauty is andam. So how you what was your first reaction when you got a call from Mr. Verma? I was a bit nervous. I was processing all the things that was happening at that time, because I didn't expected that, because I was doing post graduation at that time, and I was doing some random reels, and
one of the reel got his attention and he tweeted, "Can someone tell me who she is?" And I was getting a lot of messages, good as well as bad. So బ్యాడ్ అబౌట్ మీ. అదే నేను అదే అడగబోతున్నాను. yeah. Yeah. So but I didn't knew who he was at that point actually, to be very No, honest. who was Ram Gopal Varma before his calling you? Really? అది సార్ మా You are a very, 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 very bad follower of the cinema, Indian cinema. No, I have watched this movie. బట్ So then, షీ డజంట్ నో మై నేమ్. that's the point. That's the point. So Okay. then I just, so I was getting messages like RGV is searching you. Then I just searched and then I saw his movie list. That there I saw this Satya, Ringila. So Ringila actually struck me. Okay. See these songs, Hey Rama, Tanha Tanha, that Ringila, all these songs were so famous also in Kerala, na? Okay. So I was like over the moon and I was literally floating on air. I was not able to process the things, everything which was happening at that time. Okay. I was suddenly getting exposed to media. I was getting calls from a lot of interview channels. So yeah, I was stammering literally at that. Actually, he spoke to you or some manager spoke No, to you? he He directly called directly, you. yeah. Called you. Then how did you really got him? Have you really believe that Ram Gopal Varma directly called you? Yeah, because he actually he tweeted that in a public platform, na? Okay. So then I got a message from him on Instagram and he gave me his number. Then I texted him on WhatsApp and then he called me. Actually, all this thing is actually happening. It was happening on my birthday. Oh, wonderful. Yes. That was 27 actually, see, according to Nakshatra, Kerala, being a south, so we actually celebrate our Nakshatra also, no? Okay, You okay. understood what I'm saying? yeah. Now you should make it 28th only. Because film Okay, also okay. is in 28th of 28th. Okay, Yeah. so literally I was celebrating my birthday both on 27 and 28. So I got, he tweeted this on 27 and I got call from him 28th on of 28th. what? October or what? September. So I okay. got a call from him on 28. So that was the best birthday gift I ever got. Yeah, I got a call from him. Okay. And Then any artist will first accept the character on listening to the script. And you have accepted only with no, the at call? that point he called me and he said he have a thought of making a movie with him and he just said a synopsis. That's it. Then yeah, later we discussed. Yeah. Okay. So what is the particular point that you got triggered when you have accepted to do this character? Actually, when he explained me the synopsis, at that point I was like, I should do this character because we will never get female-oriented character. Okay. Because this whole movie, it is actually told in the eyes of this character, Kittu, played by Satya. But this actually centers around Aradhya. My movie character is also Aradhya. Okay. So, yeah, this is a character which is like a once in a lifetime. So, yeah, I was convinced like I should do this. Yeah. Oh, okay. You see, when a character is considered, two things will be taken into account. One is the performing values and the other is the exposing values or glamour point of view. What is the particular, in these 2 points, what is the particular point you got stuck into? The story. The story. The story itself, yes. As far as the performance point of view also, is there much struggle for you to perform the character? No, there Struggle were lot oriented of or conflict oriented? Physically, there were a lot of exhausting scenes. When you watch the movie, you can understand. But yeah, I enjoyed. But what was the response you got from all your friends or from your circle when you say that you have signed Varma? Skating good as well as bad kind of response also. So I don't care. Basically, I don't care. That's Sorry, good I know, but what's the bad? Come on, tell me. I want to so listen to that. actually at that point I was getting a lot of people were sharing a video of him with an anchor, Ashu Reddy. Is it wrong? Yeah, I think he knows. Yeah. Yeah, so at that point and I asked So him, this is the kind of a guy he is. Be careful. Be careful. yeah, be careful. Yeah, so I was getting that kind of people were forwarding me these reels, please don't go, you will regret in future. So the film is over and it is getting released. Towards the end of it, feeling regrets or feeling happy? No regrets. I'm feeling happy. I'm over the moon. Okay.
Yes, when you are asked to do the exposing scenes, I have seen the songs. Exposing scenes అవన్నీ కూడా ముందే చెప్పారా? How you first have taken? I don't think that's exposing, to be honest, because when Ram explained me the character, he told me, see, first you should trust me. Because see, the character of Aradhya, actually throughout the movie she's de-glamorized. Once you watch movie you can understand. But it's in his imagination. He's hallucinating she in a glamour way. So, De-glamorized means whatever what you are in the I film? believe I did with full conviction. Yeah, so actually for the character, for that particular context, we needed that. Yeah. Okay, deglamorized means what is the character you have portrayed? What you are a deglamorized village girl? She's a normal girl next door. What I meant by is like a normal girl next door. Everyone can relate to. Yeah. Okay. And basically, you are what is the job of the character? That is what I'm asking. I think she's just like me. No, he. I mean, I think sir, asking sir, also, the yeah. photographer approaches her. Na? What is the reason that he comes to take the photographs? And Because she keeps are you a professional in actor or in the character? No, did you understand? No. She's a daughter of in a middle class family, and she occasionally does reels. That reels is which the photographer sees, and at a point of time he first time meets her and then tries to stalk her through the Insta, and finally manages to get where she lives and whatever, and he tries to develop a relationship. Okay. Sir, Aradhya and the original name is different, and you have named her Aradhya. It is the character of the character in the film. అంటే తెలుగులో మాకు పరిచయం చేయడం కూడా ఆరాధ్యగానే పరిచయం చేశారు మీరు. అది పేరు మార్చారు. You have changed her name. Yeah. ఆరాధ్య ఎందుకు? So she is so the reason for that is so adorable, na? No, I think the reason for that is I basically found, see, Sri Lakshmi is a very traditional word and it can be only applicable to one kind of a look. But I think she is very versatile in the photo shoots what we have done and everything. So I gave her a list of names, not exactly Aradhya. Okay. Whatever she is comfortable with, and Then she chose selected her. Selected Aradhya. Then selected Aradhya. Yes. Okay. So that is her choice from your list. Yes. Okay. So throughout the character, what are the different shades of the character ante em cheptaru? My character. Yeah. She's just like me. She's very friendly. She gets friendly with everyone she meet, and she's basically like an easygoing girl. Yeah. Okay. You are already a popular Insta star. Very popular, I think so. Heard of you? Okay. You are also an awarded actress. You got some awards, it seems. No. So, Award meant. No, So she when I never- was doing my high school, at that point I got Okay, that I Some know. TV. I also don't know that. I told told you, me. you don't remember anything. You don't remember anything. See, మీరు మామూలు యాక్ట్రెస్ తెచ్చుకోలేదు సార్. he don't remember. She got best actress once and Really? 2 times 3 times second I best. got, and I've showed you. You don't remember. See, The first time I'm getting to know. I've had sent you the Maybe pictures also. You don't remember. Yeah. When I was in Kerala, Yeah. 1 year back now. So what is your previous record as an actress? So this I did when I was doing my high school, like 8, 9, 10, 10. At that time, English dramas. I played Macbeth, Lady Macbeth, Cleopatra, and Helen of Troy. Okay. So that was your previous experience. As a full-fledged heroine, this is your first film? Yeah. Okay. ఇంకా సార్ ఇంకేముంది సార్ మిగతా విషయాలకు వస్తే ముఖ్యంగా మ్యూజిక్ విషయానికి వస్తే మీరు మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ థ్రెట్ ఇస్తున్నారని తెలిసింది. ఏ ద్వారా సాంగ్స్ ఇచ్చారు, నో మ్యూజిక్ డైరెక్టర్ టు ద ఫిల్మ్ అని. ఎంతవరకు నేను ఇట్లేదు. థ్రెట్ ఈస్ రియల్. రియల్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ మ్యూజిక్. ఏంటి దీంట్లో ఏఐ ద్వారా మీరు చేసినటువంటి I mean, we did some things in, not all of them. See, sometimes you might take the tune from the music director and the tracking is done by AI or some instrumentations or choice. అంటే యాక్చువల్గా శారీ అనేటువంటి దాని బ్యూటీని ఎక్స్పోజ్ చేయాలి, దాన్ని కరెక్ట్గా క్యాన్ చేయాలి అంటే కెమెరామెన్ ఆల్సో మీకు చాలా ఇది. మీకు కెమెరామెన్ అంటే పర్టికులర్గా చాలా మంది కెమెరామెన్ని చాలా ఇదిగా తీసుకుంటారు. మీకు కెమెరామెన్ ఈజ్
నన్ అదర్ దాన్ ఏ లెన్స్మ్యాన్ అండ్ టెక్నీషియన్. ఈ సినిమా విషయంలో పర్టికులర్గా ఆ క్యానింగ్ అనేటువంటిది, ఆ క్యాప్చరింగ్ అనేటువంటిది చాలా ముఖ్యం కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో because the director is Kamal, and even the choice of the DOP is name is Sabri, that also was made by Kamal. So I am not technically involved at all in the shooting of the film. Yeah. ఓకే, సార్ అంతా తను చూసుకున్నాడు. Yeah, Kamal. ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కమల్ని అడగాలి. Yeah. వెరీ గుడ్. మరి ఈ సినిమాని మీరు ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటండి? Because I think there's a lot of potential in the story, and the kind of cast, both her and Satya is a terrific actor. He's from theatre, and I thought I can't get a better choice of actors than these two. And then I have enormous confidence in Kamal. Yeah, that's the reason I produced. ఓకే ఓకే. ప్రొడ్యూసర్గా మీరు సో మెనీ ఫిల్మ్స్, రాంగోపాల్ ఫ్యాక్టరీ, ఆర్జీబీ ఫ్యాక్టరీ నుంచి చాలా సినిమాలు వచ్చినాయి. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. Yeah. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద అష్యూరెన్స్ యూ గివ్? See, production values, I think అది చాలా misconstrued word, అది మీనింగ్లెస్ వర్డ్ అది యాక్చువల్గా. బికాస్ ఎవెన్చువలీ ఇప్పుడు ఒక ఏ లొకేషన్లో ఉంది, ఏమవుతుంది అనేది మనకు రియలిస్టిక్ ఫీలింగ్ క్రియేట్ చేయడం అనేది మెయిన్ పాయింట్ ఫిల్మ్. ప్రొడక్షన్ వాల్యూస్ అనేది మన తెలుగులో ఎక్కడ వాడరు అసలు అది మాట. ఈ హాలీవుడ్స్ మీద ఎప్పుడు ప్రొడక్షన్ వాల్యూ గురించి మాట్లాడారు అసలు. బికాస్ it is supposed to create a feeling as if it's really happening. ఓకే. Yeah. తర్వాత ఇప్పుడు ఈ 28th రిలీజ్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో చాలా సడన్గా వర్మ గారి దగ్గర నుంచి సడన్గా ఒక ఎక్స్పోజర్ లాగా వచ్చింది తప్ప ఈ సినిమా ప్రొడక్షన్ కానీ అండర్ ప్రొడక్షన్ కానీ జరుగుతున్నప్పుడు కానీ న్యూస్ ఏం బయటకు రాలేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా వచ్చింది. యూ థింక్ ద 28th ఈజ్ ఇన్నఫ్ ఫర్ యూ టు టేక్ ఇట్? No, see, we released a trailer about maybe a few months back, and something is happening in terms of that అన్ని చేసి, బట్ eventually వాటెవర్ అయిపోయిన తర్వాత రిలీజ్ ముందు ఆ వారంలో ఏమొస్తున్నాయని చూస్తారు, కానీ అంతకన్నా మనం అనుకున్నట్టు ఫాలో అయిపోరు ఎవరు టు డిగ్రీ, అన్లెస్ పెద్ద స్టార్స్ లేకపోతే. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఈ శారీ మీద కానీ ఈ క్యారెక్టర్ మీద కానీ వచ్చేటువంటి ఒక ఎంపతి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రెస్పెక్ట్ అనేటువంటిది, ఉమెన్ రెస్పెక్ట్, ఉమెన్ హుడ్ అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటుందా? సే నాకు మెయిన్ థింగ్ సారీ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఒక ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఎంత విపరీతంగా కలిసిపోయి, నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, మీ రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎవరో నడుస్తూ ఉంటారు, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, మీ పనుల మీద మీరు ఉంటారు, సడన్గా మీరు ఒకళ్ళని హలో అని చెప్పేసి ఇద్దరం కాఫీ తాగుదారా అని చెప్పి ఒకళ్ళ సీక్రెట్లో ఒకళ్ళు చెప్పుకోరు కదా, అది ఇన్స్టాలో జరుగుతుంది. సైకలాజికలీ ఇన్స్టా మేక్స్ యూ ఫీల్ మచ్ మోర్ క్లోజర్ దెన్ వెన్ యూ మీట్ ఇన్ రియల్ యాజ్ పర్సన్స్. సో అలాంటి దాంట్లో ఒక ట్రాప్లో ఇరుక్కుపోయి దే కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో ఇన్సిడెంట్లు విచ్ లీడ్స్ టు సమ్ టైమ్స్ సూసైడ్, సమ్ టైమ్స్ మర్డర్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్, అండర్లైయింగ్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. సో అప్పుడు వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ సిచ్యువేషన్, హౌ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు త్రూ అవుట్ ద ఫిల్మ్ షీ విల్ బి ఇన్ ద సారీ ఓన్లీ, ఎక్సెప్ట్ ఫర్ వెన్ హీ ఈస్ ఫ్యాంటసైజింగ్. In his fantasy. Yeah. Oh, in his fantasy. Yeah. Okay. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏం చేసినా సరే మహిళా సంఘాలు ఒక కన్నేసి ఉంటాయి, అందులో మహిళలకు సంబంధించినటువంటి ఒక శారీ అనేటువంటి సినిమా మీద తీసుకున్నప్పుడు మహిళలు మిమ్మల్ని అభినందించే అవకాశం ఉందా, అభిశంసించే అవకాశం ఉందా? I feel this is a very women empowering film. Oh. Yeah, I think the fundamental, though a woman is a weaker to a man, but I think by the time you come out of the theatre, I feel it is more leaning towards women empowerment. ఉమెన్ ఎన్కాష్మెంట్ తెలుసు కానీ వర్మకి ఎంపవర్మెంట్ గురించి తెలుసా? ఈ కొత్త మాటలు మాట్లాడుతున్నారు. But more than anything else, whatever people might say, I like to see power in a woman. Yeah. Okay. Or okay, if I like women's sensuality, I like power in a man. So power in a woman is even better because it's a perfect mix of both. Yeah. You see much sex appeal or the empowerment appeal in women? I think power is sexy and sexy is powerful. Yes. Yeah. Okay.
తర్వాత ఈ సినిమాకి సంబంధించినంత వరకు సెన్సార్ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదా? సెన్సార్ ఏమి ఇబ్బంది పెట్టలేదు? సెన్సార్ ఆల్రెడీ హ్యాపెండ్. అదే ఏ సెన్సేషన్ లేకుండా వర్మ సినిమా సెన్సార్ అయింది అనేటువంటి ఒక న్యూస్. I think in many years the first time without any problem it came out. బట్ ఈ ట్రైలర్ లో కానీ ఆ టీజర్ సాంగ్ లో కానీ వాటిలో చూస్తుంటే ద ఎక్స్పోజర్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపించింది. ఆ ఎక్స్పోజర్ ని సెన్సార్ ఎలా తీసుకుంది, ఎలా ఎంజాయ్ చేసిందో? I think see when censor always they see it in the context of the film. ఇండిపెండెంట్ గా ఒక షార్ట్ చూస్తే అలా అనిపించచ్చు కానీ దట్ ఇస్ నాట్ ద పాయింట్. ఈవెన్ ఇప్పుడు ఎక్స్పోజర్ అనేటప్పటికి మనకు 2 పాయింట్ల దగ్గరే మనకు ఎక్స్పోజింగ్ అనేటువంటి కనిపిస్తుంది. ద క్లివేజ్ అండ్ ద నావల్ పాయింట్, దీస్ టూ ఆర్ హైలీ ఎక్స్పోజ్డ్. ఆ ఎక్స్పోజర్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి కానీ కట్స్ కానీ వాళ్ళ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ కానీ. But you see, if you look at films today, 90% of the films will have both what you said. Which heroine is not doing that? Every heroine, all the top heroines also. Okay. మీ హీరోయిన్స్ లో మీరు హ్యావ్ ఇన్వెంటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ సో మెనీ హీరోయిన్స్ టు ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వీరిలో ఇంత చొబ్బిగా, ఇంత గ్లామరస్గా, మధ్యలో చాలా చొట్ట పొట్టల్ని, బక్క పీసుల్ని తీసుకొచ్చి హీరోయిన్లు అని చెప్పి మీరు ఎక్స్పోజ్ చేయటం, మీ ఎక్స్పోజర్ చూసి మేము తలకాయలు పట్టుకోవటం అనేటువంటి చాలాసార్లు జరిగింది. కానీ ఊర్మిళ తర్వాత ఎస్ ఈ గాట్ ఇట్ అనేటువంటి ఒక ఇదిగా జరిగింది ఆరాధ్యం చూడగానే. యు గాట్ వాట్ ఐ సెడ్? No, he introduced. He's saying you introduced so many people, but after Urmila, you are the only one he thinks was worthy. Something. Oh my God. ఊర్మిళ తర్వాత అంతా ఇది ఊర్మిళని ఎంతగా ఎక్స్పోజ్ చేసి ఆ రోజుల్లో ఎంత టెంప్ట్ చేశారో ఈ రోజుల్లో కూడా అలాగే టెంప్ట్ చేస్తున్నారు ఆరాధ్య తోటి. How can you say about that particular? I mean, I think fundamentally Rangila and these are two so different films. Rangila is technically just a love story. There is not even a slap in the film. There is no violence, suggestion of violence also in the whole thing. There is no villain. Whereas this is the exact opposite of that. This undercurrent of it is very scary and very violent of the whole film. Okay. సో వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అప్పుడు? ఇప్పుడు ఎందుకంటే ఒక సినిమాకి ఒక సబ్జెక్ట్ ఇది అయ్యేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ కలుగుతూ ఉంటాయి. ఈ సినిమా టువర్డ్స్ ద రిలీజ్, I mean, see, I believe Kamal has done a terrific job as a first time director. అంటే ఇప్పుడు నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఎక్కడో నాకు ఒక విజువల్ ఇలా ఉంటుంది అని యాజ్ ఏ ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా నాకున్న దానికి చాలా మల్టిపుల్ టైమ్స్ ఇట్ డిడ్ ఎ టెరిఫిక్ జాబ్. అండ్ దో ఆరాధ్య అండ్ సత్య they're also performing for the first time in a mainstream film. And the characters demand a lot of complexity and variation in terms of అది వాళ్ళిద్దరు కూడా they've done an extraordinary job, both of them. So as a producer I'm very proud that I made this film. ప్రౌడ్ అనేటువంటిది చాలా పెద్ద వర్డ్, మీరు ఎప్పుడు వాడని పదం. అంటే ప్రౌడ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే వెన్ ద ఫిలిం ఈజ్ క్యాటర్డ్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. అందరూ చూసినప్పుడు, అందరూ గౌరవించినప్పుడు, అందరూ చేసినప్పుడు వస్తుంది. డూ యూ థింక్ దట్ యూ విల్ గెట్ ఏ రిసెప్షన్ ఫ్రమ్ ద ఉమెన్ ఫోక్? See, I honestly believe I will be surprised because like I said, because it's a women empowerment film technically, and like a normal everyday what do you call girl next door with nothing special about her, you know. And that girl journeying because of whatever he puts her through and whatever she becomes at the end, I think that journey of that will appeal to every woman is what I feel. మీరు గతంలో కొన్ని సినిమాలు తీసినప్పుడు మహిళా సంఘాలు మీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సందర్భాలు ఉన్నాయి. మీరు వాళ్ళకి అంతకంటే తీవ్ర స్థాయిలో రిటార్ట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మెనీ పెల్మెల్స్ హ్యాపెండ్. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మహిళలు ఎవరైనా మిమ్మల్ని పిలిచి yes you have done a film for the respect of women అని అభినందించే అవకాశాలు ఉన్నాయా? I don't know. అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చూసే కోణం మీద ఉంటుంది. మీరైతే ఆ కోణంలో తీలా, మీ సినిమాని మీరు తీసుకుంటే వెళ్ళామంటారు. మీరు ఎప్పుడైనా దగ్గర చెప్తారు నా సినిమా నా ఇష్టం, నేను నా ఇష్టం. ఓకే.
సో ఇంతవరకు మనం శారీకి సంబంధించి యా మిగిద్దాం సార్. సో ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ టు శారీ మ్యాటర్ అండ్ వీ హ్యావ్ సంథింగ్ పర్సనల్ టు టాక్. ఓకే రామ్ గోపాల్ వర్మ గారు చాలా చాలా ఈజ్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ. అంటే రేర్ ఏం కాదు కానీ ఈ మధ్య వస్తున్నారు కానీ, బట్ ఎవర్ హీ కమ్స్ ఇట్ ఈస్ ఎ ఫీస్ట్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిన్నర్. సార్ లెట్ us take this interview to Sari. No, sorry, sir. రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య కాలంలో రాజకీయ చిత్ర సన్యాసం చేస్తున్నాను అనేటువంటిది బాగా అనౌన్స్ చేశారు. ఎందుకు రాజకీయ చిత్ర సన్యాసం చేయాల్సిన అవసరం, ఆ అగత్యం ఎందుకు వచ్చింది? టు స్టార్ట్ విత్ నేను వ్యూహం రిలీజ్ ముందే చెప్పాను ఈ పర్టికులర్ థింగ్. నేను మళ్ళీ ఇంకా రాజకీయాల జోలికి రాను సినిమాలతో నేను చెప్పేది. I think, I basically am not interested in politics. I never voted in my life. I'm not into what governments do, what political parties do. YS Jagan on a personal level interests me a lot, and that is what I did. So once that is over, even Lakshmi Sentyar did it because of NT Ramarao fan ga ఆ టైంలో జనరల్గా ఇన్సిడెంట్ ఒక డ్రామాటిక్గా అనిపించింది. అదర్ దెన్ దట్ ఐఎమ్ నాట్ రియల్లీ ఇంటూ పాలిటిక్స్ అట్ ఆల్. రంగా కానీ రంగా నాట్ ఎ పొలిటికల్ ఫిల్మ్, రివెంజ్ డ్రామా. రక్త చరిత్ర వంగవేటి ఈజ్ ఎ రివెంజ్ డ్రామా. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఆ సినిమాలు ఫెయిల్ అయ్యటం వల్ల ఆ సినిమాల రిజల్ట్ చాలా బెటర్గా రావడం వల్ల నేను రిజల్ట్ ముందే చెప్పాను, వ్యూమ్ రిలీజ్ అవ్వక ముందు చెప్పాను. అండ్ వంగవీటి వర్క్ అండ్ ఆఫ్ కోర్స్ సర్కార్ అంటే ఆ జానర్ ఫిల్మ్స్లో. సో అందులో ఫెయిల్ ఏం లేవు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు చాలా ఒక పెద్ద ఈ సినిమాలన్నీ పక్కన పెట్టేస్తాను, ఇదంతా దీంతో అయిపోయింది సారీ, తర్వాత ఐఎమ్ గోయింగ్ టు కమ్ విత్ బిగ్ బ్యాంగ్ అనేటువంటిది ఒకటి బాగా వినిపిస్తుంది. ఆ బిగ్ బ్యాంగ్ ఏంటి, ఎలాంటి సినిమా అవ్వబోతుంది? సినిమా పేరు సిండికేట్, ఇంకా డీటెయిల్స్ తర్వాత చెప్తాను. సిండికేట్ టైటిల్ సిండికేట్ అంటే ఏ జోనర్ అవ్వచ్చు కనీసం? ఇట్ బి థ్రిల్లర్. ఇట్ విల్ ఏ థ్రిల్లర్. అంటే మీరు ఇంకోటి కూడా అన్నారు, ఇట్ విల్ బి ఇంటర్నేషనల్ రిలీజ్ ఉంటుంది, చాలా భారీ స్థాయి సినిమా ఉంటుంది. భారీ ఇన్ ద సెన్స్ ఆఫ్ కాస్టింగ్ ఆర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ I would say in every which way. More than anything else, it is the very idea of the film in terms of what it deals with. అంటే మేము శివ సరే ఫెయిల్ అయిందా పక్కన పెట్టేసేస్తే వీ స్టిల్ అడోర్ క్షణక్షణం మా రామ్ గోపాల్ వర్మ, మేము ఆరాధించినప్పటి రామ్ గోపాల్ వర్మ, శివ శివ క్షణక్షణం, గోవింద గోవింద, రంగీల, కంపెనీ. ఈ టైంలో మేము ఒక డైరెక్షన్కే ఒక రోల్ మోడల్గా మేము భావించి ఆరాధించినటువంటి రామ్ గోపాల్ వర్మని మళ్ళీ ఈ తరంలో ఈ ఇన్నింగ్స్లో చూడొచ్చు అంటారా? డెఫినెట్లీ. అది నేను నాకు చేసుకున్న ప్రామిస్ నేను ఎవరికి చేయట్లా, నాకు చేసుకున్నది. దాని తర్వాత కాలమే చెప్తుంది. అయితే చెయ్యాలంటే మీరు చాలా చాలా పనులు మానుకోవాలిగా, తిక్క పనులు, స్టేట్మెంట్లు, పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి పిచ్చి పనులు, హీరోయిన్ల కాలు నాకటాలు, అమ్మాయిల కాలు నాకటాలు, ఇట్లాంటి చాలా చేస్తున్నారు. అవన్నీ చేయకుండా అదే చెప్తున్నా. నా సినిమాలు బాగాలేకపోవటానికి కారణం ఏవి కాదు మీరు చెప్పేది, అక్కడ కరెక్ట్గా ఉంటాయి. అది లేదు కాబట్టి వీటి గురించి మాట్లాడుతున్నారు, దానికి దీనికి సంబంధం లేదు. పోతే అరుణ్ గారు, నేను మిమ్మల్ని, మీరు నన్ను 35 ఏళ్ళుగా చూస్తున్నాం. శివ రిలీజ్ టైంలో మీ సినిమా షూటింగ్ అక్కడ ఆ స్టాన్లీ కాలేజీలో స్కూల్ అక్కడ షూటింగ్ జరుగుతున్న రోజు నేను మిమ్మల్ని ఒక మాట అడిగా శివ టైంలో, సార్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని. ఒకసారి ఇలా చూసారు నా వైపు మీరు, ఎందుకు ఇవ్వాలి మీకు ఇంటర్వ్యూ, మీరు ఏం అడుగుతారు, మీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, మీ షెడ్యూల్ ఎప్పుడు, మీ హీరోయిన్లు ఎవరు, మీ నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, ఇలాంటి ప్రశ్నల కోసం నేను ఇంటర్వ్యూ ఇవ్వాలా, ఐ డోంట్ గివ్ అని అన్నారు. ఆ రోజున ఇదో తిక్క పురుషుడు బాగున్నాడు, కొంచెం వెరైటీగా ఉన్నాడు అనిపించింది. ఐ రియల్లీ అప్రిషియేటెడ్ దట్ పర్టికులర్ జెస్చర్. ఎందుకంటే మామూలుగా కొత్తగా సినిమా ఇంటర్వ్యూ కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళు నా ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి ఎగబడుతుంటారు. ఇంకా అలాంటిది మీరు ఆ దగ్గర నుంచి ఆ సమాధానం రావడంతో ఐ ఫెల్ట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ విత్ యూ. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మనం కలవటం, చాలా సందర్భాల్లో మాట్లాడుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఒక సందర్భంలో అయితే మీ ఇంటర్వ్యూ అనేటువంటిది మీడియాకి ఒక ఫీస్ట్. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి ఒక ఇంటర్వ్యూ కానీ ఒక ఇది కానీ తీసుకోగలిగామంటే వాడు ఒక పెద్ద తోపు జర్నలిస్టు, అలాంటి సిచ్యువేషను. బట్ నౌ అదంతా మారిపోయింది.
రామ్ గోపాల్ వర్మ ఈజ్ నౌ అవైలబుల్ టు ఎవ్రీ టైమ్ అండ్ డికీ అనేటువంటిది ఒకటి వచ్చింది. అట్ ద సేమ్ టైం పబ్లిసిటీ విషయంలో మీరు ఆ రోజున పబ్లిసిటీ కూడా చాలా వెరైటీగా ఉండేది, కానీ పబ్లిసిటీ విషయంలో మీ యాటిట్యూడ్ కానీ మీ బిహేవియర్ కానీ టోటల్గా మారింది. అప్పటి మైండ్ సెట్కి ఇప్పటి మైండ్ సెట్కి ఉన్న తేడా ఏంటి సార్? మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. మారుతున్న కాలంతో చాలా మారుతుంటాయి, చాలా మంది మారిపోతుంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ మారుతాడు నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఐ జస్ట్ డూ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. అంతకుమించి ఎప్పుడు ఆలోచించలేదు ఇది చేద్దాం ఇలా ఉందాం అని ఒక పాలసీ లాంటి డెసిషన్ నేను తీసుకుని చేయలేదు ఎప్పుడు. మేబీ ఇప్పుడు నాకున్న ఇమేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది పొలిటికల్ కాంట్రవర్సీ అవ్వచ్చు, లేకపోతే నేను చేసే రామూయిజం ఇది అవ్వచ్చు, ఫిలిమ్స్ అనేది ఓన్లీ వన్ పార్ట్ ఇప్పుడు నా పర్సనాలిటీ అని నా ఫీలింగ్. దానికి తగ్గట్టు వేరే వారికి చెప్తా ఉంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా పబ్లిసిటీ విషయంలో తీసుకుంటే స్టెప్ కానీ సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే మీరు కొంత ట్రిక్కిష్గా, కొంత కమర్షియల్గా కొన్ని రకరకాల విన్యాసాలు చేసి పబ్లిసిటీ పరంగా చేశారు. ఈ అంటే అప్పుడు గ్రేట్ సక్సెస్లు ఉన్నటువంటి రోజుల్లో చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారంటే ఈ ట్రిక్స్ వల్ల సక్సెస్ వస్తుంది అనేటువంటిది అన్నది మరీ అంత అదవను కాదు. సో ద పాయింట్ ఈస్ అది అన్నిట్లో దర్ ఆల్ డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఆఫ్ మై పర్సనాలిటీ. When I am tweeting something about international thing or a local thing or I am doing some philosophical episodes or whatever, they are different facets of my personality. Okay. So I am not doing all of them as a film director. That's only one part of it. Film director అంటే only when it comes to promotion. Release అప్పుడు చేస్తాను. ఓకే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు టచ్ చేయని సబ్జెక్ట్ అంటూ ఏం లేకుండా ఉంది. ఒకప్పుడు ఓన్లీ హీ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఫిలిమ్స్. లేటర్ హీ కన్ఫైన్డ్ హిమ్సెల్ఫ్ టు హీ హ్యాస్ ఎక్స్పాండెడ్ హిమ్సెల్ఫ్ టు సో మెనీ అదర్ ఏరియాస్ ఆఫ్ ద సొసైటీ. చాలా విషయాలు మాట్లాడతారు మీరు, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతారు మీరు, రాజకీయాల గురించి మాట్లాడతారు మీరు, సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గురించి వాళ్ళ గురించి ట్వీట్లు పెడతారు. ఏ విషయము కూడాను అన్లెఫ్ట్గా ఉన్నటువంటిది ఏది ఉండదు. యూ హ్యావ్ టచ్డ్ ఆల్ ద థింగ్స్. వీటన్నిటిలో కూడా ఒక్కొక్క దాని గురించి వచ్చినట్లయితే ఫస్ట్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనేటువంటిది మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు ఏంటి? ఆ తర్వాతనే అది ముందే ఊహించి మీరు రాజకీయ చిత్రాలు చెయ్యను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. ఇట్స్ నథింగ్, నేను చెప్పింది ఐ మీన్ ఫేస్ వాల్యూ తీసుకుంటే ట్రూత్ అది. దీని వెనకాల ఏదో ఉద్దేశం ఉంది అంటే దానికి నేనేం చేయలేను. వాట్ ఐ మెంట్ వాజ్ ఎగ్జాక్ట్లీ దట్. సో ఒకవేళ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే మీరు రాజకీయ చిత్రాలు కానీ ఈ రాజకీయ పరమైనటువంటి వీటిని కానీ కంటిన్యూ చేసి ఉండేవారు. ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ ఐ గెట్ అట్రాక్టెడ్ టు ఎ సబ్జెక్ట్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. నేను వైసీపీ పార్టీ అంటే నేను వైసీపీకి ఓటేయాలి, లేకపోతే అప్పుడు నేను ఎప్పుడు గవర్నమెంట్ గురించి కానీ పార్టీ గురించి కానీ పాలసీల గురించి కానీ ఇప్పుడు మాట్లాడలేదు. ఐ ఓన్లీ టాక్డ్ అబౌట్ జగన్ యాజ్ అ పర్సన్. ఇప్పుడు తను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సడన్ డెత్ ఆఫ్ ద ఫాదర్ నుంచి మరి ఇడిపోయి పార్టీ పెట్టి వాట్ ఆల్ యూ వెంట్ త్రూ, దట్ జర్నీ ఈజ్ వాట్ విచ్ అట్రాక్టెడ్ టు మీ ఆన్ ఎ పర్సనల్ లెవెల్. And I don't have any knowledge of parties and politics other than that. So that is what the thing is. అది అయిపోయింది కాబట్టి నేను చేయనని చెప్పాను. అంటే అంత అద్భుతమైన జర్నీలు అనేటువంటి మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని పెట్టిన తర్వాత ఒక్క నిమిషం అది అయిపోయిన తర్వాత తను అన్కాంప్రమైజ్డ్ ఫైట్ చేసి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయి 10 సంవత్సరాల పాటు ఒక అవమానకరమైనటువంటి స్థితిలో అతను సాధించుకొని వచ్చేసి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్తో రాజకీయ పాలిటిక్స్లో డిప్యూటీ సీఎం స్థాయి. ఆ కథలో మీకు ఎలాంటి అది చెప్తున్నా. సి నా పాయింట్ ఇప్పుడు నేను జస్ట్ బ్రీఫ్గా ఒక 1 minute చెప్పాను అనుకోండి. సారీ, ఏంటి 1 minute? ఒక మామూలు పర్సన్ ఫాదర్ చీఫ్ మినిస్టర్ అనుకోని విధంగా ఒక షాక్లో ఒక యాక్సిడెంట్లో అయిన పోయి దాని నుంచి ఏమైపోతుందిరా పార్టీ అనేది ఇంత జరుగుతున్న టైంలో వాట్ ఎవర్ ఓదార్పు యాత్ర వెళ్ళి దాని నుంచి పెద్ద పెళ్లి అభిమానం చూసి హైకమాండ్ వద్దంటున్నా వినకుండా తను పార్టీ పెట్టి అండ్ దెన్ హీ వెంట్ టు జైల్. ఆ కేసెస్ అన్ని అనుభవించి జైలుకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఆ ముండితనం కంటిన్యూ చేసి ఒక పర్టికులర్ టైంలో హీ రీచ్డ్ ఏ పినకల్ ఆఫ్ సక్సెస్. ఇంత డ్రామా మీరు వేరే చోట్ల ఎక్కడుంది చెప్పండి?
ఇక్కడ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. పవన్ కళ్యాణ్ యాజ్ ఎ బిగ్ స్టార్, అండ్ దెన్ మేబీ ఒక వన్ పర్టికులర్ టైమ్ హీ లాస్ అండ్ దెన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో అంతకన్నా మీకు డ్రామా లేదు కదా అక్కడ. అట్లా అంత డ్రామా లేదు కాబట్టేనా మీరు ఆయన క్యారెక్టర్ పెట్టేసి ఒక అవమానకరమైన అవహేళనతో ఒక చిత్రం తీశారు మీరు? సో దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకుని ఎక్కడ వస్తాం, వదిలేండి, చేసాం కదా. ఓకే ఓకే. ఇప్పుడు కనుక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోవటానికి గల కారణాలు 3 చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు? నాకు అసలు అబ్సల్యూట్లీ జీరో ఐడియా. పోనీ తెలుగుదేశం కూటమి ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవెన్చువల్లీ ఓట్లు వేసేది ప్రజలు. నేను ఇష్టపడింది ఏంటంటే ఒక క్యారెక్టర్. వైసీపీ పార్టీ ఎంత బాగా పరిపాలించింది, జనాలకు నచ్చిందా ఏమీ నచ్చలేదు అనేది నాకు తెలియదు అసలు. ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్ బికాజ్ నేను అసలు జనాల్ని పట్టించుకోను. సినిమా ఇండస్ట్రీలో 3 వ్యక్తులు విపరీతంగా ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడి సటైర్లు పెట్టి చేశారు. మీరేమీ చేయలేదని అంటే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉంటే మీరు వెళ్ళిపోయి అక్కడ ఫోటోలు దిగి మరీ ట్వీట్లు పెట్టారు మీరు. ఇప్పుడు అట్లాగే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి హద్దులు దాటి మాట్లాడి పచ్చి బూతులు మాట్లాడి అతను ఒకటితో మాట్లాడాడు, సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాగే రోజా గారు, వీళ్ళందరూ కూడాను సినిమా వాళ్ళము అనేటువంటి పరిధులు దాటి సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఒక ఇదనేటువంటి దాటిపోయి పాలిటిక్స్లో అంతగా ఇన్వాల్వ్ అయిపోయి చేయటం అనేటువంటిది టు వాట్ ఎక్స్టెంట్ యూ? ఇప్పుడు పాయింట్ ఫోటో పెట్టడం అనేది అక్కడ వైఎస్ జగన్ ఉన్న తీసేవన్నా ఫోటో, నేను బాల్ ఠాకరే ఉన్న తీసేవాడు. 16 నెలల జైల్లో ఉన్నారు. అప్పుడు వెళ్ళి తీయలేదు. ఆ టైంలో నేను లేను కదా జోన్లో. అప్పుడు నేను ఐ జస్ట్ హ్యాపెన్ టు బి దేర్. నేను అక్కడ ఉంటే అక్కడే తీసేవాడు నేను అది. సో ద పాయింట్ ఈస్, మీరు ఇందాక చెప్పిన పోస్టాన్ని కానీ ఎవరు కానీ దే ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. నేను ఐ హ్యావ్ నో ఒఫిషియల్ పొజిషన్, నైదర్ ఐ మై పార్టీ మెంబర్ ఆర్ ఎనీథింగ్. దిస్ ఈస్ జస్ట్ ఎ పర్సనల్ థింగ్. ఏదేమైనా మన రిజల్ట్ అనేటువంటిది మీకు ఎలా అనిపించింది? నాకు నిజంగా తెలియదు. అదేంటి 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చి ఇదేనటువంటిది అది ఆ రిజల్ట్ అంత అద్భుతమైన చరిత్ర. నిజంగా మీరు చెప్పండి, ఇంత డ్రామా వేసి ఎవరి దగ్గర ఉంది సినిమా తీయడానికి? జగన్మోహన్ రెడ్డి దాంట్లో నిజంగా అద్భుతమైన డ్రామా. సోనియా గాంధీ లాంటి వ్యక్తిని ఎదుర్కొని పార్టీ పెట్టి తండ్రి చనిపోతే ఆ వీరోచిత పోరాటం చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు. అతను రాజకీయ ధీరుడు, నో డౌట్ అబౌట్ దట్. అంతటి ధీరుడు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి అనేటువంటిది ఒక చిన్న విశ్లేషణ ఉండుంటుంది కదా మీ దగ్గర? నాకు లేదు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, అది ప్రజలకు సంబంధించింది. ప్రజల మీద నాకు ఐడియా లేదు అసలు. ఐ హావ్ నో క్లూ అబౌట్ వాట్ పీపుల్ ఆర్. ఓకే. ఇకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చాలా సందర్భాల్లో చాలా ట్వీట్లు చాలా రకరకాల చేశారు. ఫస్ట్ మెయిన్గా విషయానికి వస్తే మెగా కాంపౌండ్ అండ్ అల్లు కాంపౌండ్ అనేటువంటి వాటి మధ్య ఒక ఇది పెట్టడం కోసం మీరు చేస్తున్నారు ప్రయత్నాలు. అల్లు అర్జున్ని పర్టికులర్గా మీరు హైప్ చేస్తున్నారు. అల్లు అర్జున్ని కావాలని, అల్లు అర్జున్ మీద అది ప్రేమ నిజంగా మీకు? ఐఎమ్ రిఫ్లెక్టింగ్ ద ట్రూత్. నేనేం హైప్ చేస్తాను? అల్లు అర్జున్కి నా హైప్ ఎందుకు అవసరం అసలు? బాక్స్ ఆఫీస్ చెప్తాను కదా, నేనేమని చెప్పడానికి. బాక్స్ ఆఫీస్ అనేటువంటిది టూ థింగ్స్. నేను ఏం చెప్పాను, ఐ ఫీల్ అంటే ఒక చాలా పెద్ద స్టార్ కొడుకు అవ్వటానికి ఒక కమెడియన్ మనవడు అవ్వటానికి చాలా డిఫరెన్స్ ఉంది. అలాంటి ఇన్సిడెంట్స్ నాకు తెలిసి ఇండస్ట్రీలో లేదు, నార్త్లో కానీ సౌత్లో కానీ ఎక్కడ కూడా. సో దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. అదే నేను చెప్పింది. అయితే అది కాకుండా కూడాను మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా వాటిల్లో ఈ మెగా కాంపౌండ్ ద రియల్ హీరో, రియల్ స్టార్ ఎవరైనా ఉన్నా అంటే అది అల్లు అర్జున్. ఇక్కడ పాయింట్, మెగా అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వర్డ్స్. ఒక మెజర్మెంట్ ఫ్యాక్టర్లో అది బిగ్గెస్ట్. అప్పుడు ఒక సూపర్ స్టార్ ఉంటారు, అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు సూపర్ స్టార్, తర్వాత షారూక్ ఖాన్ అయ్యారు, తర్వాత ఇంకోటి ఎవరు అవ్వచ్చు. సో ఆ ట్యాగ్ ఎప్పుడు వాళ్ళ సక్సెస్ బట్టి మారుతూ ఉంటుంది. ఇది మీరు ఒక మిస్ యూనివర్స్ కిరీటం తీసి ఒక అమ్మాయి నుంచి ఇంకో అమ్మాయికి పెట్టినట్టు అది నేను చేసింది అక్కడ. యా, అంటే పర్టికులర్గా ఇంకోటి ఇదే కాకుండా చిరంజీవి గారి మీద కానీ మెగా కాంపౌండ్ మీద కానీ మీరు చాలా సటైర్లు, పవన్ కళ్యాణ్ మీద కానీ కొన్ని పర్టికులర్గా అభిమానం, నేను పవన్ కళ్యాణ్ అభిమానం అంటూనే ఆయన మీద సటైర్లు వేస్తుంటారు. ఆయన మీద సటర్కల్గా సటైర్లు అంటే నా మీద నేను కూడా వేసుకుంటాను సటైర్. నేను అందరి మీద వేస్తాను. డొనాల్డ్ ట్రంప్ మీద వేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ లెవెల్లో నరేంద్ర మోడీ గారికి పెట్టాను ట్వీట్స్.
అది ఇక్కడ దీనికి కాబట్టి కొంచెం ఈ మీడియా కొంచెం దాన్ని ఎలివేట్ చేస్తుంది అంతే. సార్ సటైర్ వేయటం అనేటువంటి దాన్ని సటైర్ని తీసుకోవటం అనేటువంటి వేసే వాళ్ళలో ఎంత స్పార్క్ ఉంటుందో తీసుకునే వాళ్ళలో కూడా అంత స్పార్క్ ఉండాలనేటువంటిది. కానీ ఆ సటైర్ అనేటువంటి దానికి ఒక హద్దు దాటిపోయి అవహేళన స్థాయికి వెళ్ళటం అప్పుడు హద్దు ఎవరు డిసైడ్ చేస్తారు? మీరు చేస్తారా? ఎవరు చేస్తారు? ప్రతి ఒక్కరికి వేరే మీటర్ ఉంటుంది. నేను ఇది మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే నా ట్విట్టర్ అన్ఫాలో అవ్వండి, అది మీ ఇష్టం కదా. ట్విట్టర్ అనేది పెట్టేవాడికి ఫాలోవర్స్కి మధ్యలో థింగ్. ఒక సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు ఇప్పుకొని ఒక నగ్న ప్రదర్శన చేసినప్పుడు ఆ అమ్మాయిలో నాకు ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించింది అన్నారు మీరు. ఆ రోజున ఇండస్ట్రీ ఉన్నటువంటి నైతిక సంక్షోభంలో ఇండస్ట్రీకి ఒక మద్దతుగా నిలబడాల్సినటువంటి వ్యక్తి మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయిలో ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించింది అని చెప్పి తర్వాత ఆ అమ్మాయి మీకు రివర్స్ అయ్యి చాలా జరిగింది. దాంట్లో అల్లు అరవింద్ గారు చాలా సీరియస్ అవ్వటము అదన్నీ జరిగినాయి. ఇవన్నిటిని మీరు ఎందుకు వెల్కమ్ చేస్తారు? ఎపిసోడ్ అంతా గుర్తుకోలేదు ఇప్పుడు నాకు యాక్చువల్గా ఆనెస్ట్గా. నేను రోజు నా లైఫ్లో ఎంత డ్రామా ఉంటే అసలు మర్చిపోయింది దాని గురించి. అంటే ఇప్పుడు అది ఒక ట్వీట్ ఒకటి ఉంటుంది, లేకపోతే దానికి ఎవరో కౌంటర్ ఎవరు చెప్తే నేను దానికి ఏదో చెప్పి, లేకపోతే ఒకళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో యూనో. సో ఫైనల్గా అది నాలో చిలిపితనమా, నాలో లేకపోతే వోడ్కా ప్రభావమా, లేకపోతే ఆ టైంలో అంటే నాకు గెల్లటం ఇష్టం, అదే ఏదో చేసి ఈ రకరకాల ఫ్యాక్టర్స్. ఎందుకంటే నేను నా లైఫ్ నేను సీరియస్గా తీసుకోను. మీ లైఫ్ మీరు సీరియస్ గా తీసుకోపోవటం ఓకే, ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా సీరియస్ గా తీసుకోపోవటం. పొద్దున్న లెగిస్తే మన అభిప్రాయాలు ఎవరో ఒకరి మీద చెప్తాం, ఏదో ఒక ఇష్యూ మీద చెప్తాం, మనిషి మీద కామెంట్ చేస్తాం. మనం చేసేది అదే కదా, పొద్దున్న లేచి మీరన్నా అదే కదా. ఏదైనా చిన్న విమర్శ వస్తేనే మేము తట్టుకోలేం. మరి మీరే అదే గుండె, అదే మనిషి, అదే హార్ట్, మాకు అర్థం కాదు. ఓకే, ఏదేమైనా ఈ గిల్లుడు గిచ్చుడు గెలుగుడు గోకుడు ఇవన్నీ ఇష్టం మీకు. ఇవి ఒక వయసు వచ్చిన తర్వాత తగ్గాలి కదా సార్? పెరిగింది, ఇప్పుడు పెరిగింది. అదే వయసు పెరుగుతుంది యాక్చువల్గా. ఇప్పుడు అది వాట్కా ఐ థింక్ సి ఇప్పుడు మీకు ఇంకా మీడియం కూడా ఉంది కదా. మీకు టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ అనేది లేదనుకోండి, నా 90% నా కాంట్రవర్సీ ఉండవు. ఆ టెక్నాలజీ ఇచ్చిన సదుపాయం ఇదంతే. సదుపాయం మా ఇష్టం, ఎవరి ఇష్టం, మీరెవరు చెప్పడానికి? ఎవడ ఇష్టం వచ్చి వాడు వాడుకుంటాడు. ఇది కాకుండా మీరు హిందూ దేవుళ్ళు మీద చాలా సటైర్లు వాడుతుంటారు, చాలా లాజికల్ పాయింట్స్ అడుగుతుంటారు, చేస్తుంటారు, పోక్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు రేజ్ చేసిన పాయింట్స్ని వేరే అంటారా? ప్రతి మతంలోనూ మౌఢ్యం ఉంది, ప్రతి మతంలోనూ మూర్ఖత్వం ఉంది, ప్రతి మతంలోనూ ఔన్నత్యం ఉంది, అద్భుతం ఉంది. మళ్ళీ అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. ఎవరిని? నన్నారా? ఓకే, ప్రతి మతంలో ఉంది. బెలవాళ్ళే మౌఢ్యము మూర్ఖత్వము అనేటువంటిది ఇది మతంతో అనే మనిషి అనేటువంటి వాడు సృష్టించింది మతం. వాడు అన్నిటిలోనూ ఉంది, అన్నిటిలోనూ ఔన్నత్యాలు ఉన్నాయి, అద్భుతాలు అద్భుతాలు ఉన్నాయి. కానీ మీరు ఒక పర్టికులర్గా హిందూ మతాన్ని మాత్రమే తిడతారు, మిగతా వాటి విషయాల్లో ఎప్పుడు మీరు మాట్లాడరు, ఎలాంటి పాయింట్ అవుట్ చేయరు. అది మిగతా వాళ్ళ పట్ల భయమా, లేకపోతే హిందూ మతం మీద చులకన అనుకోవాలి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పది. నేను జీసస్ క్రైస్ట్ గురించి ఐ సెడ్ ఐ డోంట్ ట్రస్ట్ ఎ గాడ్ హూ డజంట్ హ్యావ్ మసిల్స్ అండ్ బేటా, హూ డజంట్ హ్యావ్ మసిల్స్ లైక్ హనుమాన్. హనుమాన్ హ్యాస్ మసిల్స్. సో అలాంటివి పెట్టాను, అందరి మీద పెడతాను. మన దగ్గర స్టోరీలో డ్రామా ఎక్కువ ఉంటుంది కాబట్టి, లేకపోతే నాకు ఆ మతం మీద ఎక్కువ అవగాహన లేదు. నేను హిందూ కాబట్టి ఐ నో అబౌట్ హిందూ గాడ్స్, ఐ డోంట్ నో మచ్ అబౌట్ అదర్ థింగ్స్. అది తెలిసిన దాని మీద ఏదో ఒకటి పెడతాను నేను. అంటే మతాలు అనేటువంటి సున్నితమైన అంశాలు అయినప్పుడు వాటిని ప్రస్తావించేటప్పుడు మిగతా మతాల విషయాలు కూడా తెలుసుకొని కదా మాట్లాడాలి. I only care about the legal aspect, whether I can say that under the law of the land. I don't care about people, what they think, society or my family or this and that. I don't care. Yeah, that is what I am as a person. Yeah. బట్ మీరు మీ ఆస్పెక్ట్ ఇక్కడే మీరు చాలా మందికి ఇష్టపడేది, మిమ్మల్ని చాలా మంది వ్యతిరేకించేది కూడా ఒకటే, ఆ ఇండివిజువాలిటీ, ఆ పర్టికులారిటీ, ఆ స్పెషల్ అవుట్లుక్ అనేటువంటి దాన్ని మేము ఇప్పుడు ఎంతమంది ఇవన్నీ అభిమానించబట్టే మీ అభిమానం అయ్యాం చాలా మంది. ఏమంటే ఒక జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీరు. యు ఆర్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ ద ఇండియన్ ఫిలిం ఫీల్డ్, నాట్ ఓన్లీ పర్టికులర్లీ ఇన్ తెలుగు ఫిలిం ఫీల్డ్. అలాంటి మీరు
ఒక యూనివర్సల్ యాంగిల్లో మాట్లాడకుండా ఒక ఓవరాల్ టువర్డ్స్ ద బెస్ట్ చెప్పాలంటే అట్లా సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కూడా ఇప్పుడు మీరు సక్సెస్లు ఇచ్చారు, అందరూ సక్సెస్లు ఇచ్చారు, రాజమౌళి సక్సెస్లు ఇచ్చారు, అందరూ ఇస్తున్నారు అని అంటే మనకు సీను వైట్ల అందరూ ఆల్ డైరెక్టర్స్ సక్సెస్లు ఇస్తున్నారు. కానీ వాళ్ళు దే మచ్ కన్ఫైన్డ్ దెమ్సెల్వ్స్ ఓన్లీ టు ద ఫిలిం థింగ్స్ ఓన్లీ. బట్ ద పాయింట్ ఈస్ నాట్ దట్ మీరు వై ఆర్ యూ, ఐఎమ్ సెయింగ్ వై షుడ్ ఐ నాట్ అంటున్నాను నేను. దానికి ఉన్నారు కదా రీజను. why are you not doing it, why should I not do it, and why are you doing it అంటే why should I not do it అంటున్నాను. అది I feel like doing it. ఈ పెడసరం ధోరణి, ఈ అడ్డం తిడ్డం ధోరణి, ఇవి అనేటువంటివి త్రూ అవుట్ ఒక ఈ వయసులో మీరు చాలా జెంట్మెన్, వయసులో ఎప్పుడు మాట్లాడలేదు, మీకు రాను ఇది ముదరడానికి కారణం ఏంటి? అది నాకు ఇప్పుడు ఏమంటారు అని మేబీ ఇప్పుడే తెలివి వచ్చిందేమో, ఇప్పుడు తెలియపోయిందని అనుకుంటున్నారు, నేనేమో రివర్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే మీ గురించి ఒక పల్లెత్తు మాట్లాడినందుకు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను 3 సంవత్సరాలు బైకాట్ చేశారు. ఎవరో ఒక ఆర్టికల్ ఇప్పుడు ఆయన ఉండుంటే మేబీ మైట్ హేట్ మీ మోర్ దెన్ యూ. సరే, ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక మందు తాగను, ట్వీట్లు పెట్టను, అమ్మాయిల కాలు నాకను. ఇప్పుడు అది దాన్ని ఆబ్వియస్ జోక్, అది రెజల్యూషన్ అని పెట్టా, అది వేసి అందరం మీ అందరి మీద ఒట్టు అన్నారు. సరే, ఇప్పుడు ఎందుకు వాటిలో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఏం లేదు, అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, ఆ పైత్యాలన్నీ పెరుగుతూనే ఉన్నాయి. నాకు ఏ రోజు ఎప్పుడు ఏ నిమిషంలో ఏమనిపించిందో నేను పోయే వరకు చేస్తానే ఉంటాను. మీరు లీగల్ ఆస్పెక్ట్లో మాత్రం నేను యాజ్ ఫార్ యాజ్ లీగల్ ఈజ్ కన్సర్న్డ్ నేను చేస్తానన్నారు. మరి ఈ మధ్య కొంచెం లీగల్గా కొన్ని సమస్యలు వచ్చినాయి కదా, వాటిని ఎలా ఓవర్కమ్? లీగల్ అంటే అండి ఇప్పుడు కేసు పెట్టారు, అండ్ వి విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్. నో, ఐ నో దట్ ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. మీరు జైలుకి వెళ్తారేమో అని చెప్పి మీరెంత భయపడ్డారో లేదో తెలియదు, కానీ మీ ఫ్యాన్స్ మాత్రం చాలా భయపడ్డారు. అదే చెప్తున్నా, సీ పీపుల్ వాంట్ టు బిలీవ్ సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీవన్ బికాస్ దే గెట్ ఎంటర్టైన్ బై దట్. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అరే దట్ గైజ్ ఇన్ ట్రబుల్, హి మైట్ గో టు జైల్, సంబడి విల్ అరెస్ట్ హిమ్, సో దే ఫీల్ ఎ ట్రెమెండస్ సెన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో దట్స్ ఓకే బికాస్ I know the truth of the matter. ఓకే, చివరిగా ప్రస్తుతం ఎలా ఉంది రామ్ గోపాల్ వర్మ గారి మానసిక పరిస్థితి? ఇంతకు ముందు పెట్టినంత ఇదిగా లేదు, నేను కొంచెం మారుతున్నాను, మారిన మనిషిని అనేటువంటిది ఏదో ఒక చిన్న స్టేట్మెంట్లు ఇచ్చినట్టున్నారు. ఆ మార్పు అనేది ఏ స్థాయిలో? నేను విపరీతంగా మారాను అని అనుకుంటున్నా, అదే చెప్పాను, కానీ మారానా లేదా అనేది కాలమే చెప్తుంది. మీరు చెప్పరు, నేనే చెప్తాను. ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఇస్ అంటే ఇప్పుడు పొద్దున్నే లేచి బ్లూ ఫిల్మ్ చూస్తాను అంటారు మీరు, అది మారదు, అవి ఏమి మారవు. మారేది నేను తీసే సినిమాలో ఉన్న ఇంపాక్ట్, అదొక్కటే. నేను వేరేగా నేనేం చేస్తే ఎవరికి ఎందుకు? ఇప్పటికి వాడ్కా డోస్ మారదు, బ్లూ ఫిల్మ్ ఏది మారదు, ఏది మారదు, నేను తీసే సినిమాలు మారతాయి. సార్, మీరు అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టాప్ పర్సనాలిటీస్ అందరూ కూడాను మీతో వర్క్ చేశారు, మీరు చేశారు. కానీ మీరు కొన్ని సందర్భాల్లో స్టూప్ డౌన్ అయిపోయి ఆడదాన్ని అభిమానించడం వేరు, ఆరాధించడం వేరు, ప్రేమించడం వేరు, ఇది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. కాలు నాకటం వేరు. మీరు కాలు నాకటాన్ని ఏ ఇమోషన్గా తీసుకుంటారు? కాలు నాకటం అత్యంత ఆరాధ్యం, అది దానికన్నా మించిన ఆరాధ్యం అనేది ఉండదు. అంతగానే ఉంటుంది. సో యూ విల్ కంటిన్యూ లికింగ్ ద లెగ్స్? ఐ విల్ డూ ఎనీథింగ్ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్, వాట్ ఐ థింక్ ఈజ్ రైట్. సరే, ఇవన్నీ ఎంతకాలం నడుస్తాయి సార్? ఆరోగ్యం అనేటువంటిది అవసరం. మీరు నవ్ ఐ కేర్ ఫక్ అబౌట్ ఇట్ అండి. ఏమి బీపీలో షుగర్ లేవు? ఏమి లేవు. ఇవన్నీ చేయటం వల్ల ఇవన్నీ రాకుండా ఉంటున్నాయి. అదే నా మందు, అదే ఈ మందు, ఇలాంటివి చేయటమే. సరే, ఏమో సార్, శారీ మీకు రెస్పెక్ట్ తీసుకొస్తుందని, శారీకి మీరు రెస్పెక్ట్ తెస్తారని ఆశిస్తూ ఫిబ్రవరి 28వ తారీఖున విడుదల కాబోతున్నటువంటి శారీ చక్కని విజయాన్ని సాధించాలి. ఆడవాళ్ళు మిమ్మల్ని అభిమానించాలి, తిట్టకూడదు. మేము కూడాను బ్యాడ్ రివ్యూలు ఇవ్వకుండా వర్మ ఈజ్ బ్యాక్ విత్ గుడ్ కంటెంట్ అని మేము అనుకునేలాగా కూడాను సినిమా ఉంటుందని ఆశపడుతున్నాను తెలియట్లా. కాలమే చెప్తుంది, కాలమే చెబుతుంది. బట్ ఎనీ హ్యావ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సార్. ఎన్ని మీరు కాంట్రవర్సీలు చేసినా, ఎంత మీరు తిక్క ప్రదర్శించినా, మీ తిక్క వెనక ఉన్నటువంటి ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని గౌరవించడంలో మాత్రం ఎలాంటి తేడా లేదు.
అందుకే మీతోటి ఎప్పుడు కూడా ఇష్యూ బేస్డ్గా విభేదిస్తుంటాం తప్ప ఓవరాల్గా వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ జనరేషన్స్కి మీ పట్ల ఆ ఇది ఉంది. మిమ్మల్ని తిట్టే వాళ్ళు కూడా ఆ పర్టికులర్ పిచ్చి పనులకే తిట్టుకుంటుంటారు, అనుకుంటుంటారు. ఎవరేమనుకున్నా నా ఇష్టం అని వెళ్ళేటువంటి మీ పంథ మీ స్థాయిలోనే కొనసాగుతుంది. కాబట్టి మేము మీ దగ్గర నుంచి మార్పును ఆశిస్తాం లేదు. సినిమా మాత్రం సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మీరు నెక్స్ట్ చేసిన ప్రామిస్ మాత్రం నిలబెట్టుకోవాలి. ఏ వరల్డ్ క్లాస్ సినిమా తీయబోతున్నా నేను అని చెప్పారు మీరు, అదేనా నిలబెట్టుకుంటారు? అది మాత్రం దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాం. ఆనాటి అది నేను చేయకపోతే మాత్రం మీ డన్నుకు వచ్చి కొట్టండి, మీ మొత్తం మీ కెమెరాలు తీసుకొచ్చి నన్ను చెప్పుతో కొట్టండి. ఇది ఓపెన్ ఛాలెంజ్. గ్రేట్ సార్, ఓకే, వెరీ నైస్ టు హ్యావ్ యూ. హాయ్ Araja, you are beautiful. Congratulations man, it's a wonderful opening for you in Telugu. Definitely you will become good offers, you will get good offers from Telugu industry is such an industry, it gives such a high respect to the heroines. They keep you in high. So I wish you all the best.